నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధనుర్మాసం సందర్భంగా బరంపేట వెంకటేశ్వర స్వామి గ్రామ ఉత్సవం, కోలాటాలతో ఊరేగింపు. దరువూరి బాబు ఆధ్వర్యంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, కేతముక్కల అగ్రహారంలో. కోటప్పకొండ త్రికోటేశ్వరుని అన్నదాన కార్యక్రమానికి 1,01 రూపాయి విరాళం, ఒంగోలు దంపతులు. నరసరావుపేట మండలం విసప్పాలెంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిన్న గర్భాలయ శిఖరం నిర్మాణ నిమిత్తం పనులు ప్రారంభించారని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ధర్మకర్త మండలి సభ్యులు, భక్త బృంద సభ్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. త్వరలో రాబోయే ఇసప్పాలెం తిరునాళ్ళకి ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు. విసప్పాలెం గ్రామంలో వేయించేటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిన్న గర్భాలయ శిఖరం నిర్మాణ నిమిత్తం పనులు ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ భక్త బృందం, కమిటీ సభ్యులు, ధర్మకర్త మండలి సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి తీర్థప్రసాద స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులై ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణము సగభాగం పూర్తయి ఉన్నది. ఈ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా మ్యాక్సిమం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడానికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కూడా శ్రమిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా తమ సహాయ సహకారం అందించి ఆలయాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. విసప్పాలెం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిన్న రాజగోపురానికి ముహూర్తం పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు. నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ టీడీపీ అధ్యక్షులు దరువూరి బాబు, గ్రామ పెద్దలు హాజరయ్యారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాసు పుస్తకాల పంపిణీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ రీసర్వే చేసిన గ్రామాలలో పాత పుస్తకాలను తీసుకొని రాజముద్రతో కొత్త పుస్తకాలను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రైతులు సంతోషాన్ని వెలిబుచ్చారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రీసర్వే అయిన గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిని పురస్కరించుకొని మన ములకలూరు రెవెన్యూ గ్రామంలో 2వ తారీఖు నుంచి ప్రారంభించారు. ఈ ములకలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో గల శివారు గ్రామం అయినటువంటి కేఎం అగ్రహారం గ్రామంలో ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాస్ పుస్తకాలలో తప్పులను సరిచేస్తూ ఆ పుస్తకాలను హ్యాండ్ ఓవర్ చేసుకొని మరలా కొత్త పుస్తకాల రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, రైతులకు అందరికీ కూడా నమస్కారాలు. ఎల్ఈడి భాస్కర్ రావు అగ్రహారం పాస్ బొక్కులు, ఈ జగన్ వచ్చిన బొక్కుల్లో పనికిరాని బొక్కులు. బాబు ఓకే, చాలా తేడా ఉంది. బంగారం పనికిరాని బొక్కు, ఇది బొక్కు బంగారం. దీంట్లో సమస్యలు వస్తున్నాయండి, సమస్యలు తప్పులు వస్తున్నాయి చాలా లెక్క. నాది 10 సెంటు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎక్కించాడు, అది ఇప్పుడు ఆ జగన్ వాళ్ళు ఎక్కించారు. ఇప్పుడు ఒక దగ్గర నాకు రోజు తిరుగుతున్నా, ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఒక దగ్గర ఆఫీసర్లకు కూడా 2 సంవత్సరాల ముందు ఎంఆర్ఓ చెప్పినా కూడా వైనం కాల. ములకలూరు పొలం 10 సెంటు తీసుకుపోయి వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కించారు.
ఇప్పుడు ఒకదగల మీరు అది కొద్దిగా పరిష్కరించాలా. 2 ఏళ్ల నుంచి అల్లాడిపోతున్నా నేను. ఇప్పుడు అది మడికి వైనం కాల మొలకలూరు పొలంలోది పచ్చెంట్లు ఈ బాగానే ఉన్నాయి. మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్, రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అందుల ప్రాణదాత లూయి బ్రెయిలీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వంకాయలపాటి రవి అడ్వకేట్ మాట్లాడుతూ 4/1/1809 జన్మించిన లూయి బ్రెయిలీ ఆయన 4వ సంవత్సరంలో 2 కళ్ళు కోల్పోయినా పట్టుదలతో చదివి 17వ సంవత్సరంలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. అందుల కోసం బ్రెయిలీ లిపిని రూపొందించి ఎంతోమంది అందుల జీవితాలను నిలిపారు. కృష్ణకుమారి మాట్లాడుతూ ఆయన ఎంతోమంది అందులను పోలీస్ ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ ఉభయ జిల్లాల అధ్యక్షులు కరీముల్లా, రిటైర్డ్ ఏఎస్ఐ సలాం, తిరుమల శెట్టి శివ మరియు అందులు పాల్గొన్నారు. లూయి బ్రెయిలీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ మున్సిపల్ బంగ్లా దగ్గర ఉన్న లూయి బ్రెయిలీ గారి విగ్రహానికి ఘన నివాళి అర్పించుకుంటున్నాము. ఎంతమందో అందులకి వెలుగు నింపిన లూయి బ్రెయిలీ గారిని స్మరించుకోవటం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది అందులకి ఈ లిపి ద్వారా చదువు చెప్పించేసి, అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు, కలెక్టర్లు అయితేనేమి, ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యోగాలు రావడానికి కారణమైన ఈ బ్రెయిలీ గారిని స్మరించుకోవటం చాలా ఆనందం. మనం కళ్ళున్న వాళ్ళమే ఏమీ సరిగా చేయలేనప్పుడు అందులకి ఆయన మంచిగా ఈ లిపిని కనుగొని ఈ లిపి ద్వారా ఎంతమందో జీవితాల్లో వెలుగు నింపిన ఆయనకి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. లూయి బ్రెయిలీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ మరి లూయి బ్రెయిలీ గారి విగ్రహానికి మానవతా సేవా సంస్థ మరియు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్, అలాగే ఎంఐఎం కరీముల్లా గారు, తిరుమల శివ గారు, రిటైర్డ్ ఏఎస్ఐ గారి ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన 4/1/1809 జన్మించారు. ఆయన తర్వాత 4 సంవత్సరాలకి ఆయనకు 2 కళ్ళు కూడా పోవడం జరిగింది. తర్వాత ఆయన కష్టపడి చదువుకొని 17 ఏట ప్రొఫెసర్గా ఆయన ఎదిగి ఎంతోమంది అందులకి ఆయన బుక్కుని రచించి అందులో ఒక జీవితాన్ని మార్చిన వ్యక్తి లూయి బ్రెయిలీ గారు. అందుకోసం ఆయనకి ఈరోజు మేమందరం కూడా ఘనంగా నివాళులర్పించి ఆయన స్మరించుకోవడం జరిగింది. నరసరావుపేట మండలం కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా ఒంగోలుకు చెందిన దిగుమర్తి ప్రసాద్ లక్ష్మీ దంపతులు అన్నదాన కార్యక్రమానికి ₹1,00,000 విరాళాన్ని కోటప్పకొండ దేవస్థానం ఈవో చంద్రశేఖర్కి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను దేవస్థాన అధికారులు, భక్తులు అభినందించారు. పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షునిగా 4వసారి నియామకానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నూతనంగా పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షునిగా నియమితులైన గర్నపూడి అలెగ్జాండర్ సుధాకర్ అన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులచే జరిగిన అలెగ్జాండర్ సుధాకర్ అభినందన సభకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ 4వసారి నన్ను అధ్యక్షుని చేసిన ఏఐసిసి పెద్దలు, అధ్యక్షుల వారైన మల్లికార్జున్ ఖర్గే గారికి, అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారికి, పూర్వాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే కేసీ వేణుగోపాల్ గారికి, ఈ రాష్ట్రంలో అధ్యక్షత వహిస్తూ కొత్తగా మరలా ఈ పార్టీని ఉరకలెత్తించే సామర్థ్యం కలిగిన మన నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారికి, అలాగే ఇక్కడికి ఏఐసిసి తరఫున అబ్జర్వర్గా వచ్చిన రాజస్థాన్ యంగ్ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే గారైన శ్రీమతి షికామీల్ బరాలా గారికి, అలాగే ఇక్కడ మన 7 నియోజకవర్గాల పెద్దలు అందరూ కూడా, అలాగే అన్ని విభాగాల నాయకులు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి 4వసారి ఈ యొక్క పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం జరిగేదానికి సహకరించిన వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. నన్ను ఈ బాధ్యతలో మరలా కూర్చోబెట్టినందుకు ఖచ్చితంగా పల్నాడు జిల్లాని మన ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉండేలాగున, అలాగే మన పల్నాడు జిల్లాని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా మొదటి స్థానంలో ఉండేలాగున కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసే దిశగా శ్రమ చేసి అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే అందరూ కూడా నాకు ఇప్పుడు దాకా సహకరించారు. అలాగే ముందు కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీని 29 ఎన్నికల వైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
ఆ దిశగా నాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జాతీయ మహిళా దినోత్సవం మరియు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పల్నాడు జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి భవితా సెంటర్స్ నందు పనిచేస్తున్న 25 మంది మహిళా ఉపాధ్యాయులను నరసరావుపేట భవితా కేంద్రంలో వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు సెల్వరాజు, పద్మజ, మేరీ, వాసవి సేవా సమితి అధ్యక్షులు చీతిరాల చంద్రకుమార్, కోశాధికారి బొగ్గవరపు మణిదీప్, చీఫ్ ఆర్గనైజర్ కొప్పు రావూరి హనుమంతురావు, గెల్లి సాయికృష్ణ, పూర్వాధ్యక్షులు గౌరు శ్రీనివాసరావు, నవభారతి దివ్యాంగుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కర్నాటి కృష్ణమూర్తి, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా నరసరావుపేట బరంపేటలోని శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆలయ చైర్మన్ కేపీ రంగారావు ఆధ్వర్యంలో శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చక స్వాములు, ఆర్ఎస్ఎస్ ప్రసాద్ మరియు బరంపేట పెద్దలు, భక్తులు లీలా వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం స్వామివారి గ్రామ ఉత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవ కార్యక్రమానికి దాతలుగా ప్రతి సంవత్సరం మునిస్వామి గారు వ్యవహరిస్తూ వస్తున్నారు. లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు మునీశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ఊరేగింపు కార్యక్రమం మన లీలా వెంకటేశ్వర దేవస్థానానికి బయలుదేరి తిరిగి దేవాలయానికి చేరిన తర్వాత కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చైర్మన్ అటువంటి కేపీ రంగారావు గారు ఆధ్వర్యంలో దేవాలయాన్ని ప్రతిదిన అభివృద్ధి చేస్తూ చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. 11వ తారీఖు దేవాలయంలో కోడారై వెళ్ళే కార్యక్రమం, గోదాదేవి యొక్క ప్రత్యేక కార్యక్రమం, సారే కార్యక్రమం ఉదయం పూట 9 గంటలకు పట్టణంలో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలందరూ పాల్గొని అమ్మవారిని సేవించి తీర్థప్రసాదం స్వీకరించవలసిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ నెల 20వ తారీఖు గోదాదేవి కళ్యాణాన్ని అతి వైభవంగా కళ్యాణం జరుగుతుంది. దాంట్లో కూడా ప్రతి మహిళలు, భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా కోరుతూ ఉన్నాం. శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి దేవస్థానం నాకు తెలిసిన వరకు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో మన రాధాకృష్ణమూర్తి గారు, అమర సత్యనారాయణ గారు నిర్వహించారు. దాని తర్వాత శేషయ్య గారు ఊళ్ళో పూజారిగా చేస్తూ వచ్చారు. అదేవిధంగా దాన్ని వహించుకొని మార్చి 3వ తారీఖు 2003 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ జరగడానికి సంకల్పించాము. అలా ఆ రోజు నుంచి మరి పునఃప్రతిష్ఠ చేసుకొని కార్యక్రమంలో చక్కగా పరంపేట ఉన్న భక్తులందరూ కూడా మహిళామణులు కానీ, అదేవిధంగా పెద్దలు కానీ, చిన్నలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చేసి ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని ముందుకు వచ్చారు. మరి అదేవిధంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ధనుర్మాస కార్యక్రమం లోపలి కూడా జరిగేది. తర్వాత మండా సత్యనారాయణ గారు, స్వర్గీయ మండా సత్యనారాయణ గారు కూడా అప్పుడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చక్కగా చేసేవారు అనమాట. అప్పుడు ఆ రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది. అయినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా చేశారు, నిర్వర్తించారు. ఎంతో భక్తితో కొత్త మహాంజలి గారు, అదేవిధంగా పెళ్ళాల వీరాంజలి గారు, వీళ్ళంతా కలిసి కంటిన్యూ చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు భగవంతుడు. వీరందరూ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ జరిగింది. నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు మోహన్ తెలిపారు. పట్టణ పురవీధుల్లో స్వామివారిని రథంలో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు చిలకల గురవయ్య బాబు, పాల్వాది అశోక్, పుల్లారావు, మహేష్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవోపేతంగా రథోత్సవ కార్యక్రమం జరిపించారని తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి రోడ్డు ఆవుల సత్రంలో భక్తజన సులభునిగా, సత్సంతాన ప్రదాయకునిగా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న లభ్యతే అని చెప్పి చెబుతారు. ఈ రథంలో ఉన్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి వారిని చూసినట్టయితే సత్సంతానం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో కమిటీ వారైనటువంటి చిలకల గురవయ్య బాబు గారు, అలాగే పాల్వాది సత్యనారాయణ గారి యొక్క కుమారుడైనటువంటి పాల్వాది అశోక్ గారు, మిథునకుల గోత్రోద్భవులైనటువంటి పుల్లారావు గారు, వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా ఈ యొక్క రథోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామివారిని చూడటానికి విశేషమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని వీక్షించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. హరే శ్రీకృష్ణ. నరసరావుపేటలోని రామిరెడ్డిపేటలోని విట్టు స్కూలు నందు శనివారం రాత్రి విట్టు విద్యా సంస్థల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, భక్తి గీతాలు, అమ్మవారి వేషధారణలో నృత్యాలు చేశారు. మాల ధరించిన స్వాములు, భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమాలను విట్ స్కూలు యాజమాన్యం సాంబశివరావు, శ్రీనివాసరావు, రంగారావు, రాఘవ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యా అయ్యప్ప శరణం మాకు శరణమయ్యప్ప లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జీవా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. విశ్వమోహనం నిత్యనర్తనం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణరూపం నర్తనాత్మజం దేవమాతయే శరణమయ్యప్ప స్వామి పద్దనాదే జానికి రాదయనా
మనం ఎక్కడికి పోయినా సరే 2 విషయాలు మాత్రం తప్పనిసరిగా పాటిస్తున్నాం. ఒకటి, పక్కనోళ్ళతోటి వద్దనుకున్నా కూడా మాట్లాడుకోవటం. అది ఈ 3 గంటలు కాకుండా తర్వాత కానీ ముందు కానీ మాట్లాడుకుంటే పోద్ది. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ప్రతి శనివారము, ఒక్క శనివారం కూడా మిస్ అవ్వకుండా అయ్యప్ప స్వామి పూజ 4/3 అశోక్ నగర్లో జరుగుతుంది. రేపు జనవరి 20 తర్వాత 18వ సంవత్సరం ప్రారంభిస్తున్నాం స్వామి సేవలు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా మాస్కులు పెట్టుకొని, శానిటైజర్లు రాసుకొని, పోలీసుల నిబంధనలు పాటిస్తూ లిమిటెడ్ నెంబర్ తోటి మేము ఆపకుండా ఈ అయ్యప్ప స్వామి నామ సంకీర్తన చేస్తూనే ఉన్నాం. కారణం ఏంటి? జనరల్గా అయ్యప్ప స్వామి పూజ అని అంటే నవంబరు, డిసెంబరు, జనవరిలో నల్ల బట్టలు కనపడతాయి, స్వాములు కనపడతారు. ఓహో, కార్తీక మాసం వచ్చింది, అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమం వచ్చింది, ఇది కావాలా అని అనుకునే రోజుల నుంచి అట్లా ఏం లేదు. స్వామి కూడా మనకి ఈశ్వరుడిలాగే, వెంకటేశ్వరుడిలాగానే, ఇంకా ఇతర దేవతల్లాగానే నిరంతరం స్మరించుకోదగినటువంటి స్వామి అని తెలియజేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. 1 సంవత్సరం మాలయ్యాలంటేనే చాలా కష్టం అండి. 41 రోజులు మండల కాలం దీక్ష చేయాలి. నేను ఎప్పుడు చేసినా ఆల్మోస్ట్ 80 నుంచి 90 రోజులు చేస్తాను. బహుశా నాకు తెలిసి వాటికి నాది 80 రోజులు మాల. మరి భగవంతుడు 28 సార్లు నుంచి ఎన్నోసార్లు ఎన్నో ఆటుపోట్లకు గురి చేసిన నాకు మా బావ లాంటి ఒక మంచి స్నేహితుడిని ఇచ్చారు. అట్లాగే అంటే ఈ సందర్భంగా ఇది బహుశా నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఒక పెద్ద పూజ. ఈ సంవత్సరం ఈ పెద్ద పూజలో నేను కొంతమంది పేర్లు చెప్పకుండా ఉండలేను. కొంతమంది పేర్లు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ నా హృదయంలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధనుర్మాసం సందర్భంగా బరంపేట వెంకటేశ్వర స్వామి గ్రామ ఉత్సవం, కోలాటాలతో ఊరేగింపు. దరువూరి బాబు ఆధ్వర్యంలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, కేతముక్కల అగ్రహారంలో. కోటప్పకొండ త్రికోటేశ్వరుని అన్నదాన కార్యక్రమానికి 1,01,000 రూపాయి విరాళం, ఒంగోలు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.